Hello guys, welcome back to my channel. One more mini vlog with some inputs. సో ఈరోజు ఫ్రైడే బట్ చాలా చాలా వర్క్ ఉండే. అసలు ఫంక్షన్ ఉందన్న విషయమే మర్చిపోయినా. మా ఫ్రెండ్ గృహప్రవేశం ఉంది. సో వెళ్ళడానికైతే ఇట్లా రెడీ అవుదామని ఒక సింపుల్ శారీ, ఈజీగా క్యారీ చేసే శారీ తీసుకొని ఇట్లా సింపుల్గా అయితే రెడీ అయినా. ఆ నెక్లెస్ ఇట్లా అన్నీ సింపుల్వే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టైం. సో అక్కడికే 1:30 అయిపోయింది. సో అలా రెడీ అయిపోయాను, సింపుల్ జ్యువెలరీ. ఈ నెక్లెస్ నేను చాలాసార్లే చెప్పాను, మీషో నుంచే తీసుకున్నా, నచ్చిందని అట్లే పెట్టుకున్నా. సో బాగుంది, చాలా బాగుంది ఈ నెక్లెస్ మాత్రం. అండ్ ఎస్పెషలీ నాకు ఇయర్ రింగ్స్ చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా మేకప్ వెరీ సింపుల్, ఫేసెస్ కన్నడ స్ట్రోబ్ క్రీమ్ అవన్నీ పెట్టేసుకొని, కుంకుమ లేకపోతే అసలు లుక్కే ఫినిష్ అవ్వలేదు. సో ఐ జస్ట్ పుట్ సమ్ కుంకుమ. సో చాలా ఇట్లా సింపుల్గా రెడీ అయితే అయిపోయాను. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఈ లుక్ అండ్ ఈ శారీ లుక్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మిస్ చేయదు. ఇంకా నా ఛానల్ని ఫాలో చేస్తున్న వారు ఎవరైనా చూస్తూ ఉంటే జస్ట్ ఒక లైక్ చేయండి, సో దట్ ఇట్స్ ఏ మోటివేషన్ అనమాట. ఇంకా మంచి వీడియోస్ ఇట్లా చేయొచ్చు అనేదానికి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా చెప్పండి, సో దట్ ఐ విల్ ట్రై టు పుట్ దట్ కంటెంట్ ఇన్ మై ఛానల్. సో ఇలా అయితే ఫినిష్ చేసేసా ఫైనల్ లుక్. నాకు ఇంకా హెయిర్ స్టైల్ ఏది సూట్ అవుతుందో అర్థం కాదు. సో అందుకే ఎప్పుడు ర్యాండమ్గా ఒక్కటే లుక్ క్రియేట్ చేస్తా హెయిర్ స్టైల్ అయితే, అదనమాట. సో ఇంకా రెడీ అయిపోయి అన్నయ్య కాల్ కోసం వెయిటింగ్, వాళ్ళు రమ్మంటే ఇంకెళ్ళిపోతా, వాళ్ళతో వెళ్తున్నాను అనమాట. సో మంచిగా గృహప్రవేశంకి ఆఫ్టర్నూన్ వెళ్తున్నాను నిదానంగా. ఇంకేం చేద్దాం, వర్కింగ్ లేడీస్కి తప్పదు కదా. సో ఇంకా పొద్దునంతా వర్క్ చేసుకొని ఇంకా అట్లా టైం ఉంటే వెళ్ళేసి వద్దాము అని ఇట్లా రెడీ అయ్యా. ఈ శారీ అయితే నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న డ్రెస్ సర్కిల్లో. సో అదనమాట. ఇంకైతే మేము వాళ్ళ హౌస్కి వచ్చేసాం. సో ఇలా చేశారు, వీళ్ళుది నెల్లూరు అనమాట యాక్చువల్లీ. సో ఇట్లా అన్ని రోళ్ళు పెట్టి అష్టలక్ష్ముల్ని పెట్టి చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇలా నేను ఎప్పుడు అయితే చూడలేదు. మీరు చూసారా ఇట్లా చేయడం, ఇట్లా రోళ్ళు పెట్టి ప్లస్ అష్టలక్ష్ములు. అండ్ ఈ సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారు జనరల్గా, బట్ అవంతా నేను ఎప్పుడు ఫస్ట్ టైం అయితే చూశాను వాళ్ళ ఇంట్లోనే. సో మీరు కూడా ఇలా ఎవరైనా ఫాలో అవుతారా అనేది కూడా కమెంట్ చేయండి. సో అదనమాట. ఇంకా వాళ్ళ పూజా గది అయితే బ్యూటిఫుల్ తెలుసా, 3 ఫ్లోర్స్ ఉంటుంది వాళ్ళ హౌస్. చాలా బాగా డిజైన్ చేశారు. ఆ వెంకటేశ్వర స్వామి అయితే అస్సలు ఎక్స్ట్రీమ్ ఉన్నారు కదా అసలు. అది తాంజావూర్ పెయింటింగ్ అంట. సో ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh అని చెప్పినట్టు గుర్తు నాకు. సో మీరు కూడా అలాంటివి ఏవైనా అవసరం అవుతే ట్రై చేయండి. స్వామిని అయితే మొక్కేసుకొని ఇంకా లంచ్ చేసేసి చాలా చాలా బాగుండింది లంచ్ అయితే. వెరీ ఎమ్మీ, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి అనమాట. సో ఇంకా మేము తినేసి ఇంకా అయిపోయాక నేను వచ్చాక కొన్ని ఫొటోస్ తీసుకున్నా. ముందైతే టైం దొరకలేదు. యాక్చువల్ శారీ కలర్ అయితే కొంచెం లైట్గా ఉంటుంది, బట్ నేను వివిడ్ ఫిల్టర్లో పెట్టడం వల్ల థిక్గా వచ్చిందనమాట. సో 2 కలర్స్లో ఫోటో తీసుకున్నా, అదనమాట సంగతి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.